హలో అందరికీ, నేను మీ నిత్యా నవీన్. వెల్కమ్ బ్యాక్ టు నిత్యా నవీన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మైసూర్ పాక్ని గుల్లగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మరియు గుల్లగా వస్తాయి. మైసూర్ పాక్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది వెన్నెలాగా. ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. ఫస్ట్ మనం ఒక కప్పు శనగపిండిని తీసుకొని బాగా జల్లించుకోవాలి. జల్లించి మాత్రమే తీసుకోవాలి, లేకపోతే ఉండలుగా కడుతుంది. ఫస్ట్ జల్లించుకోవాలి పిండిని. తర్వాత ఒక బౌల్లో, ఒక గిన్నెలో 1 స్పూన్ నెయ్యిని వేసి, ఈ శనగపిండిని వేసి, కప్పు శనగపిండిని వేసి కొంచెం వేయించుకోవాలి. లైట్గా సిమ్లో పెట్టి లైట్గా వేయించుకోవాలి. అప్పుడు మైసూర్ పాక్ తినేటప్పుడు పచ్చిగా వాసన ఉండకుండా మంచిగా టేస్టీగా ఉంటుంది. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒక కప్పుకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని తీగ పాకం రావాలి. లేత తీగ పాకం రావాలి. ముదురు తీగ పాకం వస్తే మైసూర్ పాక్ గట్టిగా ఉంటుంది. ఇలా వస్తే లేత తీగ పాకం వస్తే తినడానికి చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి, మీకు సరిగ్గా తెలుస్తుందో లేదో. లైట్గా లేత తీగ పాకం వచ్చిన తర్వాత మనము వేయించి పెట్టుకున్న శనగపిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి నీట్గా. తర్వాత ఇంకో స్టవ్ పైన ఇప్పుడు మనము కొలతలు తీసుకున్నాం కదా, 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగరు. అదే కప్పుతోని 2 కప్పుల నెయ్యిని వేడి చేసి పెట్టుకోవాలి. వేడి నెయ్యిని వేసుకుంటూ ఇప్పుడు ఈ చక్కెర పాకులో శనగపిండి వేసి కలుపుకున్నాం కదా, ఈ శనగపిండి కలుపుకున్న దాంట్లో నెయ్యిని కొంచెం కొంచెంగా, ఒక గరిటెతోని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకున్నప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడే పొంగు తెలుస్తుంది కదా, ఇలా వస్తే గుల్లగా వస్తాయి. బాగా కలుపుకోవాలి. నెయ్యిని ఒకటేసారి మాత్రం వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇది లాస్ట్ ఎట్లా తెలుస్తుంది మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అని అంటే, ఇప్పుడు మొత్తం వేసిన తర్వాత నెయ్యిని పీల్చుకోకుండా ఎక్స్ట్రా కింద వస్తుంది. మనం గరిటెతో తిప్పేటప్పుడు తెలుస్తుంది, నెయ్యి ఎక్స్ట్రా పైన తేలుతుంటుంది. అప్పుడు రెడీ అయినట్టు. అప్పటి వరకు నెయ్యిని వేస్తూనే ఉండాలి. ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే, ఎంత బాగా నెయ్యిని వేసి కలుపుకుంటే అంత బాగా మైసూర్ పాకు గుల్లగా వస్తాయి. అదిగో ఇప్పుడు నెయ్యి పిండికి అంటుకోకుండా నెయ్యి సపరేట్ గా వస్తుంది కదా, ఇప్పుడు మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకో బౌల్లో నెయ్యి రాసుకొని దాంట్లో ఇది మార్చుకోవాలి. అంతే. నెయ్యిని అప్లై చేసుకుంటే ఈజీగా ఊడొస్తుంది. నెయ్యిని అప్లై చేసుకొని ఆ గిన్నెలో చేసి నీట్గా మైసూర్ పాక్ తగ్గట్టుగా పీసెస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం పొడుగానైనా కోసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగానైనా కోసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎంత గుల్లగా వస్తాయంటే ఎంత టేస్టీగా ఉంటుంది. మైసూర్ పాక్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. సేమ్ స్వీట్ షాప్ లో చేసినట్టే మాత్రం క్రిస్పీగా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.